గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్‌లోని కొంత పాజిటివ్ మొమెంటం రీసెంట్‌గా స్టార్ట్ అయినా కూడా, స్టిల్ మనకి ఆ వాలటాలిటీ అయితే కంటిన్యూ అవుతున్నది కదా! గోల్డ్, సిల్వర్‌లో. సో, ఇప్పుడు ఇన్వెస్టర్‌కి ఒక బిగ్ క్వెషన్ మార్క్ ఉంటది. అంటే గోల్డ్, సిల్వర్ మళ్ళీ తిరిగి పెరుగుతాయా? లేదా? అండ్ ప్రెజెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్‌కొచ్చాయి. అంటే రీసెంట్‌గా బానే కరెక్ట్ అయింది కదా! సో, ఈ కరెక్ట్ అయిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లోకొచ్చాయా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? అని ఒక క్వెషన్ మార్క్ అయితే అరైజ్ అవుద్ది కదా! దీని రిలేటెడ్‌గా డీఎస్‌పీ నేత్ర వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదా! ఓవరాల్‌గా మన ఎకానమీ రిలేటెడ్‌గా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా, గోల్డ్ రిలేటెడ్‌గా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు కదా! ఈ జూలై మంత్ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశారో, ఒకసారి ఆ రిపోర్ట్‌లో ఇమేజ్ అయితే మీరు చూడండి. వీళ్ళేం చెప్తున్నారంటే, గోల్డ్, సిల్వర్ రీసెంట్‌గా బాగానే ఫాల్ అయ్యాయి. కాకపోతే ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో చూసినట్లయితే ఇంకా అంత అట్రాక్టివ్ జోన్‌లోకైతే గోల్డ్, సిల్వర్ రాలేదు. దట్ టూ ఇప్పుడు గోల్డ్‌లో మనం మాట్లాడుకోవాలంటే మెయిన్‌లీ ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా మనం టైమ్ కరెక్షన్ చూసేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ప్రెజెంట్ జరుగుతున్నటువంటి వేరియస్ జియోపొలిటికల్ సినారియోస్ కావచ్చు. అండ్ యూఎస్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోవడం వలన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు. ఇటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి కదా! దానివలన గోల్డ్‌లో పెద్దగా మనకి మొమెంటమ్ స్టార్ట్ అవ్వట్లే. దట్ టూ గోల్డ్ పెద్దగా పెరగలేదనుకోండి, మనకి సిల్వర్‌లో కూడా మొమెంటమ్ స్టార్ట్ అవ్వదు. అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే సిల్వర్ ప్రీవియస్ ర్యాలీ ఈస్ డిఫరెంట్. ఆ టైంలో మనకి సిల్వర్ అవైలబిలిటీ తగ్గడంతో మనకి సిల్వర్ ప్రైస్ అంత పెరిగిపోయింది. బట్ రీసెంట్‌గా అవైలబిలిటీ పెరిగింది. అండ్ ఇప్పుడున్నటువంటి ఇష్యూస్‌తోనే సిల్వర్ ప్రైస్ కూడా మనకు కరెక్ట్ అయింది. సిల్వర్ పెరగాలన్నా కూడా మళ్ళీ మనకంత డిమాండ్ అయితే కనపడాలి. సో, అంటిల్ అండ్ అన్‌లెస్ సిల్వర్‌లో అయితే వెంటనే మనం ర్యాలీ చూడకపోవచ్చు. అండ్ గోల్డ్ రిలేటెడ్‌గా కూడా మనం మాట్లాడుకోవాలనుకున్నా కూడా ఇక్కడి నుంచి గోల్డ్ పెద్దగా మరీ కరెక్ట్ అవ్వకపోవచ్చు కానీ, ప్రీవియస్ ర్యాలీ లాగా గోల్డ్ వెంటనే పెరగదు. సో, పెరగాలంటే మనం కొంత టైమ్ ఇవ్వాలి. అంటే టైమ్ కరెక్షన్ మెయిన్. ఆ టైమ్ అయితే ఇచ్చినట్లయితే డెఫినిట్‌గా గోల్డ్‌లో అయితే కొంత పాజిటివ్ మొమెంటం అయితే చూస్తాం. బట్ ఇప్పుడున్నటువంటి టైంలోని వెంటనే మనం కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేయాలా అంటే, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా ఈ రిపోర్ట్‌లో వీళ్ళు మెన్షన్ చేశారు.